ఎవరైతే దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ ఉండకుండా నొప్పించకుండా జాగ్రత్త పడతారో వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగాని దుఃఖంగాని ఉండదు. దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించడం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరలేనివాడు, సహనశీలుడు. ఓ విశ్వాసులారా, తన ధనాన్ని పరుల మెప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లాహ్ను గాని అంతిమ దినాన్ని గాని విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని మనస్సులను నొప్పించి మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతిబండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనాకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే తెలుసుకోండి, అల్లాహ్ విశ్వాస మార్గం చూపి మీకు మహోపకారం చేశాడు. ఉపకారం చేసి ఎక్కువ ప్రతిఫలం పొందాలని ఆశించకు.